ఇదే విధంగా ఎట్లా అంటే నూలులో వస్త్రం ఉంది, అలాగే నీలో గురువు, గురువులో నువ్వు ఉన్నావు. ఇప్పుడు వస్త్రం లేని దారం కదా, దారాలకి కలిసిన ఒక వస్త్రం నూలు వస్త్రం. అలాగే నీలో గురువు ఉన్నాడు, గురువులో నువ్వు ఉన్నావు. నీ లోపల గురువు నిండి ఉన్నాడు, బయట కూడా గురువు ఉన్నాడు. అలా అనుకొని కూర్చో అంటున్నాడు. గురువులో నువ్వు ఉన్నావు, నీలో గురువు ఉన్నాడు. అలా అనుకొని భావించి ధ్యానం చెయ్యి అంటున్నాడు. మనం అట్లా కూర్చో, రోజు గురుభావాన్ని నింపుకోవాలి. పరమశివుడు ఇంకా అంటున్నాడు, ఓ షణ్ముఖ, కార్తికేయుడు వేరే షణ్ముఖ అంటాడు. గురు భజనతో శిష్యుడు అతి త్వరగా గురు పొందవస్తాడు. గురు కీర్తన చేస్తాడు, తొందరగా గురుభావంలో నేను భజన చేస్తాడు. అందులోనే నేను గురు భజన చేసినట్టు. ఎవరి భజన ధ్యానం పూజ చేస్తాము మనం, ఆ వ్యక్తి రూపాన్ని కలుస్తాం. అవునా? ఎవరి భజన చేస్తామో, ఎవరి ఇష్టంతో పూజిస్తామో అప్పుడు మనకు అదే నిండిపోతుంది. మొత్తం ఎటు చూసినా కనబడుతుంది. మనం బాబాని పిలిస్తే బాబాని కనిపిస్తాడు, ఏ రూపాన్ని ఇస్తా ఆ రూపాన్ని కనిపిస్తాడు కళ్ళకు. రోమ రోమంలో గురువు ఉన్నట్లు భావించు. రోమ రోమంలో గురువు ఇక్కడ ఉన్నాడు, ఇదంతా ఉన్నాడు. ఇలా సగుణోపాసన వల్ల శిష్యుడు అతి త్వరగా మారిపోతుంది. ఓ కార్తికేయ, ఇది గురువు లభించిన వారికి అర్థమవుతుంది అంటున్నాడు. ఎవరికైతే గురు కృప లభిస్తుందో, ఎవరైతే అలా ధ్యానం చేస్తారో వారికి ఇది నా జ్ఞానం బోధపడుతుంది అంటున్నాడు. నిజంగా ధ్యానం చేయని వాళ్ళకు ఈ జ్ఞానం బోధపడదు. గురుబోధ మామూలులకు అర్థం కాదు. గురుబోధ ఎన్న వాళ్ళకి, గురుమార్గంలో నడిచిన వాళ్ళకి గురుబోధ అర్థమవుతుంది. వేరే వాళ్ళకి చెప్పిన వాళ్ళకి ఒకరికి అర్థం కాదు. ఓ కార్తికేయ అంటున్నాడు. వాళ్ళ ఆ పరమేశ్వరుడి అనుగ్రహం లేకుండా గురు పూజ అర్థం కాదు. మళ్ళీ భగవంతుడు గురువు లభించాలంటే భగవంతుడు మన తల్లిదండ్రుల పుణ్యం కావాలి. ఇంకా అయితేనే గురువు లభిస్తాడు. బట్టి దొరకడు గురువు, దత్తుడవు గురువు అందరికీ దొరకడు. అందరి ఇంటనే తల్లిదండ్రుల పుణ్యము, మన బిడ్డల పుణ్యము, భగవంతుడు కృప ఉంటుంది. గురువు మనకు లభిస్తాడు. ఈ విధంగా గురు మహిమ, గురు పూజ, గురు ధ్యానం గురించి చెప్పి మహాదేవుడు కైలాసం గురుబోధయం చేస్తాడు. గురుబోధయం చేసి శక్తి పాలన చేసి అని ధ్యానంలో కూర్చో, నువ్వు దర్శనం చేసుకొని కొడుక్కి కార్తికేయుడికి పరమశివుడు